చీకటి అయిన నీ బ్రతుకుని వెలుగులు ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు మన జీవితానికి వచ్చాడు. ఎందుకని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది? కేవలం ఆయన మరణించి వెళ్ళిపోవడానికేనా? ఆయన మరణం కనుక దాగి ఉన్నటువంటి రహస్యం ఏంటి? నిన్ను నన్ను రక్షించడానికే కదా. మరి అది జరగకపోతే ఆయన చేసిన కార్యం ఎందుకని? అది కొంతమందికి అనుకుంటున్నారా? ఇది లేడీస్ వరకే అనుకుంటున్నారా? లేదా ఈ లేడీస్ లో కొంతమంది వరకేనా? లేదా జెంట్స్ వరకేనా? కాదు. కొన్ని యెరూషలేము పట్టణం వరకేనా? కాదు. ప్రపంచమంతటి కూడా రక్షణ ఇవ్వడానికి, ఒక మహత్తరమైన కార్యం చేయడానికి ప్రభు ఈ లోకానికి ఈరోజు యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించినటువంటి మహోన్నతమైన రోజు ఈరోజు. యేసు ప్రభు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడనే విషయం ప్రజలకు తెలియచేయాలి. అది అసలైన సువార్త. సింహాసనం మీద కూర్చోడానికి రారా ఆయన. యాక్చువల్గా రాజుకు మనం ఎందుకని ఊరేగిస్తారు? కొద్దిసేపట్లో సింహాసనం మీద కూర్చోబోతున్నప్పుడు ఊరేగిస్తారు. కానీ రాజు సింహాసనం మీద కూర్చోడానికి కాదు, మరణించడానికి వస్తున్నాడు. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వస్తున్నాడు.